నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం గునుపూడి నల్లంవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే అంజుబాబులకు ఘన సత్కారం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు. ఈ నెల 19 నుంచి 4 నెలల పాటు అరుణాచలం యాత్రకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు. భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ మూర్తి. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతున్న పట్టణమని, పట్టణ ప్రజలు భీమవరంకు ఎయిర్పోర్ట్ తీసుకుని రావాలని కోరుతున్నారని, ల్యాండ్ సదుపాయాన్ని తాము సమకూరుస్తామని, అనుమతి తీసుకుని రావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కోరారు. భీమవరం గునుపూడిలోని నల్లంవారి కళ్యాణ మండపంలో నల్లంవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆత్మీయ పౌర సత్కారం చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ భీమవరం నుంచి ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారని, డొమెస్టిక్ ఫ్లైట్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర సహాయ మంత్రి వర్మను కోరారు. భీమవరంకు మాస్టర్ రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుందామని, వీటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమని, భీమవరం పట్టణాన్ని పచ్చని పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గొల్ల చేసిందని, కూర్చున్న కుర్చీనే తాకట్టు పెట్టేసిందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, త్వరలోనే డంపింగ్ యార్డు సమస్యను కూడా తీరుస్తామని, పిఠాపురం భీమవరంకు పవన్ డంపింగ్ యార్డు తీసుకుని వస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని, ఈసారి అలా జరగకుండా కేంద్ర నిధులను తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లం నాగేశ్వరరావు, నల్లం వెంకటేశ్వరరావు, నల్లం చిట్టిబాబు, నల్లం పంచజన్యమూర్తి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్నీడి బాబీ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్, ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి, బాదరాల పుల్లేశ్వరరావు, గనిరెడ్డి త్రినాథ్, మాదాసు కనకదుర్గ, షబీనా బేగం, జనసేన నాయకులు పుప్పాల వెంకట సుబ్బారావు, వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, ఎస్ కృష్ణమోహన్, పళ్లా యేసుబాబుతో పాటు నల్లంవారి కుటుంబ సభ్యులు, గునుపూడి ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తొలుత ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గునుపూడిలో దాదాపు ప్రతి ఇంటితో నాకు పరిచయం ఉంటుంది. అందరూ చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి మిత్రులు. గునుపూడి శంకరబాదయ్య గారి వీధి రెండు కూడా నేను విద్యార్థి దశలో నా విద్యార్థి రాజకీయాలకి కేంద్రంగా చేసుకుని పనిచేసినటువంటి వ్యక్తిని. కేజీఆర్ కళాశాలలో ఏకైక క్షత్రియ విద్యార్థి శ్రీనివాసవరం ఒక్కడే. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. ఎక్కువ సమయం పార్లమెంట్లో ఉండేటువంటి పరిస్థితి ఒక 6 నెలల పాటు తక్కువ ఉంటుంది. నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భీమవరం అసెంబ్లీలో ప్రతి నెల ఒక కేంద్ర మంత్రిని తీసుకొచ్చి కార్యక్రమం పెట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. నేను గడ్కరీ గారితో నేషనల్ హైవేస్ విషయం ప్రస్తావించాను. ఏదైతే ముందు లోసర్ నుంచి తాడేపల్లిగూడెం వరకు ఒక హైవే కావాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించాను. గడ్కరీ గారితో ఉన్నటువంటి పరిచయం కారణంగా ఆయన 2 సార్లు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను 2 సార్లు ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా పార్టీకి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4-5 తారీఖుల్లో 9 మంత్రిని కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు, నీతి ఆయోగ్ చైర్మన్ కలిశారు, 16th ఫైనాన్స్ కమిషన్ సీఈఓని కలిశారు. అందరూ అద్భుతమైనటువంటి సహకారం అందిస్తానికి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా అమరావతి విషయంలో పూర్తి బాధ్యత తీసుకుని సహకరించడానికి సిద్ధంగా ఉంది.
ప్రధానమంత్రి గారు మాట్లాడారు, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, గడ్కరీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ వాళ్ళందరూ చెప్పారు, మీరు 3-4 సంవత్సరాల్లో పని పూర్తి చేయాలి, గతంలో లాగా 5 సంవత్సరాలు తాత్కాలిక నిర్మాణాలు ఏం పెట్టుకోవద్దు, అలాగే భారీగా ఎక్కువగా మీరు ఆలోచిస్తే కూడా ఏమీ చేయలేరు వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. 30-40 అంతస్తుల కోసం కట్టడం కోసం ఆలోచన చేయకండి, కాస్ట్ ఎక్కువ అవుతుంది, పని కూడా పూర్తి అవ్వదు 5 సంవత్సరాల్లో. మీరు ఏం చేయాలనుకున్నారో అన్నీ కూడా 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయండి, అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అనేటువంటి విషయాన్ని మంత్రులందరూ కూడా చెప్పారు. కానీ అదే సమావేశాల్లో కూర్చున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరూ కూడా చెప్పారు, నిధులు మంజూరు చేయాలంటే చాలా కష్టం వేళ ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి, అది ఏ పథకాల కోసం ఏ కార్యక్రమాలకు ఇచ్చారో ఆ డబ్బు ఆ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బు డైవర్ట్ చేశారు. అసలు ఆ డబ్బు ఏమైందో తెలియట్లేదు. కాబట్టి ముందు ఆ పాత డబ్బుకి సంబంధించి ఆరో చెప్తే దానికి సంబంధించి యూసీ యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తేనే మేము కొత్తగా డబ్బులు ఇవ్వగలిగామని చెప్పారు. అంటే ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులని దొడ్డిదారికి మళ్లించింది అనేటువంటి విషయం మనంతా అర్థం చేసుకోవాలి. డబ్బులు ఏ పక్క నుంచి ఎలా తేవాలనేటువంటి విషయం మీద దృష్టి పెడతా తప్పనిసరిగా మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించడం, మీరు ఎంపీగా గెలిపిస్తేనే నేను మంత్రిని అయ్యాను. కాబట్టి మీ అందరి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ గుణపూడి అత్యధిక మెజార్టీనిచ్చింది. దానికి కారణం మీరందరూ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ప్రకారమే మనం అధికారంలోకి వచ్చాం. పిఠాపురానికి, భీమవరానికి డంపింగ్ యార్డులు తీసుకువస్తాను, రీసైక్లింగ్ సిస్టమ్ పెడతాను, పక్కనున్న వారికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి ఈ రోజునే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. త్వరలో మనకు డంపింగ్ యార్డు వచ్చేస్తుంది. అది మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తీర్చాలి, మన వల్ల ఏది కాదు. అదేమిటంటే మాస్టర్ రింగ్ రోడ్. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఒక మాస్టర్ రింగ్ రోడ్డు వచ్చినట్లయితే భీమవరానికి శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. మరి నేను ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు కూడా మనం మాట ఇచ్చాం. ఎక్కడో ఒక చోట 10 మంది పెద్దలు కూర్చుంటే మరి అది సాధ్యమో సాధ్యం కాదో నాకు తెలియదు, కానీ భీమవరానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినా బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఎయిర్పోర్ట్ ఎందుకంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ తీసుకువస్తే భీమవరం నుంచి హైదరాబాద్కి రోజుకి 10 ఫ్లైట్లు ఉన్నా కూడా బుక్ అయిపోతాయి, అంత డిమాండ్ ఉంటుంది భీమవరానికి అని అంటున్నారు. అలాగే భీమవరం నుంచి వైజాగ్ వెళ్ళటానికి, భీమవరం నుంచి బెంగళూరు వెళ్ళటానికి, భీమవరం నుంచి మద్రాసు వెళ్ళటానికి ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మించినట్లయితే భీమవరం ఒక ఆర్థిక రాజధానిగా తయారవుద్దని ప్రజలందరూ ఆశ ఆలోచన ఉంది. మరి వర్మ గారు పెద్ద మనసుతోటి విమానయాన మంత్రిగా మన రాష్ట్రం నుంచే వచ్చారు. ఇక్కడ మంత్రిగా మన వర్మ గారు ఉన్నారు. మరి మీరిద్దరూ సహకరించినట్లయితే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మేము చూసుకుంటాం. 2000 ఎకరాలు కావాల్సి వచ్చినా, 1500 ఎకరాలు కావాల్సి వచ్చినా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మేము చూసుకుంటాం. మీరు మంత్రి గారితో ఒకసారి చెవుని వేస్తే ఆ మాట మేము చాలా సంతోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దానికోసం కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి భీమవరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా మిత్రుడు వర్మ గారి సహకారం తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి పట్టణ కానీ నియోజకవర్గం అభివృద్ధికి గతంలో ఎంతో మన శాసనసభ్యులు వారు చేయడం జరిగింది.
అలాగే ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎక్కడ కూడా మరి రోడ్లు కానీ అలాగే వ్యవసాయం సంబంధించినటువంటి పంట కాలువలు కానీ మరి ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా తీరిక లేకుండా సమస్యల మీదే ఆయన పనిచేయడం జరుగుతుంది. భీమవరం ప్రాంతానికి సంబంధించిన భూపతుల శ్రీనివాసవరం గారు కానీ అంజబాబు గారు కానీ ఎంత సామాన్య వ్యక్తి వెళ్ళినా సరే మరి వాళ్ళని లోపలికి ఎవరిని పంపాలి ఎవరిని పంపకూడదు అనేది ఏముండదు. డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసుకునే అవకాశాన్ని కల్పించిన ఎంపీ గారు ఎమ్మెల్యే గారిని మాకు అందించిన గొప్ప దేవుడు ఈ గునుపుడి గడ్డ మీద సురక్షమే ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడి పవన్ కళ్యాణ్ గారితో మన్నలు పొంది శభాష్ అనిపించుకుని భీమవరం పరువు నిలబెట్టారు అంజబాబు గారు. అంజబాబు గారు అంటే ఒక నీతి ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి. నల్లవాడిలో ఒక మంచి పదవి మంచి ఉన్నతమైన చూసి మీరు మంచి పదవి ఇవ్వాలి ఇచ్చి తద్వారా మీరు వ్యవహారం చేయాలని కోరుకున్నాం. పిఠాపురంలో గెలిచి పిఠాపురం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి పిఠాపురం ఏ విధంగా ఆలోచించారో భీమవరం కూడా అదే విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క డంపింగ్ గేట్ సమస్యని 2019లో ఆయన డంపింగ్ గేట్లో కూడా మరి నడుచుకొని వెళ్తూ సందర్శించడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మరి ఆ సమస్య మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకోకపోయినప్పటికీ మరి ఎమ్మెల్యేగా గెలిచి శాఖను తీసుకొని ఈ రోజు పిఠాపురంతో పాటు భీమవరం కూడా ఈ యొక్క సమస్య తీర్చాలనే విధంగా ఆయన ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నారు. దానికి కూడా రూపకల్పన చేసి ఈ రోజు అనౌన్స్ చేశారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీలో జాయిన్ అవ్వాలి, మీరు మీ సేవలు మాకు అవసరం, మీ అనుభవం మాకు అవసరం, మరి మీరు మా పార్టీలో జాయిన్ అవ్వాలని స్వయంగా కోరడం జరిగింది. మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 21 సీట్లు ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరింటికి వెళ్ళకపోయినా సరే మరి అంజబాబు గారు ఇంటికి వచ్చారంటే అది అంజబాబు గారి యొక్క నీతి నిజాయితీ ఉన్నటువంటి మహా మనిషి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి స్వయంగా వచ్చి తీసుకెళ్ళి మరి ఎమ్మెల్యేగా మన అందరి ముందు కూర్చున్నారంటే చాలా ఆయన అదృష్టవంతుడు. ఆయన మెజార్టీ 67,774 ఓట్లు అంటే మన భీమవరం చరిత్రలో ఇది కన్ని విని ఎరిగినటువంటి మెజార్టీ. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో వారి ఆశయం మేరకు వారు తప్పకుండా అభివృద్ధి చేస్తారు. అలాగే మనకు ఇంకొక అదృష్టం ఏంటంటే మన కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ గారు కూడా కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల మన పార్లమెంటు నియోజకవర్గమే కాకుండా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా వారు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ అందరినీ కూడా పార్టీ రైతులుగా అందరినీ కూడా అందరూ వచ్చారు. మనం ఏం పార్టీగా కాదు, మన ప్రధానాయకుడైన బీజేపీ ఎంపీ గారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తాను చేసిన కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు అన్నారు. భీమవరం గునుపుల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మోషన్ రాజు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోషన్ రాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ 108 ఇందిరమ్మ ఇళ్లు రైతులకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కామన్ నాగేశ్వరరావు
మావుళ్లమ్మ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మానేపల్లి నాగన్నబాబు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు తోట భోగయ్య, జడ్పీటీసీ కాండ్రెగుల నరసింహారావు, మాజీ కౌన్సిలర్లు కోడే యుగంధర్, జంగం మాణిక్యాలరావు, పాలవెల్లి మంగ, నల్లం రాంబాబు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ పెనుమల నరసింహస్వామి, వైఎస్ఆర్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బలే యేసుబాబు, గొల్లవాన్తిప్ప మాజీ సర్పంచ్ బోకూరి విజయరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలపతి జోనా, నూకల జగన్, తాడేరు గణేష్ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా బాగుపడాలి. ఏ ఇంట్లో అయితే ఏ స్త్రీ బాగుంటుందో ఆ యొక్క కుటుంబం బాగుంటుందని చెప్పి ఆలోచించి ఆ యొక్క కుటుంబాన్ని బాగు చేయడానికి డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇచ్చి డ్వాక్రా సంఘాల ద్వారా వారికి అనేక రకాలైన వ్యాపారాలు పెట్టి వారందరినీ కూడా లక్షాధికారులను చేస్తున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి అనేక మందికి ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం. మరి పంటలు పండందే మనకి బతుకు తెరువు లేదు. అటువంటి పంటల్ని వ్యర్థంగా ఉన్నటువంటి వర్షాలు లేక నీరు లేక నిరుపయోగంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా సద్వినియోగం చేయాలనే ఆలోచనతోటి ఉచిత విద్యుత్ ఇచ్చి మరి పంట నీరు అందించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కాలంలో మరి 3 పంటలు పండించుకుని రైతులు తమ బిడ్డల్ని చదివించుకుని మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా ఆ యొక్క బిడ్డల్ని సంసారాలని బాగు చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆయన యొక్క పరిపాలన ఒక స్వర్ణ యుగం, బంగారు పరిపాలన అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అకాలమైనటువంటి మరణం చెందడం అనేది మనందరికీ దురదృష్టకరం. అందుచేతనే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ ప్రాంతాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అటువంటి ఆలోచన లేకోకుండా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని గౌరవించుకోవడం జరుగుతోంది. ఆయన మరణించినా కూడా అందరి మనసులోనూ జీవించే ఉన్నాడనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం అనేది ఒక బాధ్యత. మరి ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి శకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం ఆయన పడినటువంటి తపనను చూసినప్పుడు ఖచ్చితంగా ఆ శకం, ఎందుకంటే మనం పూర్వం అనుకునేవాళ్ళం, చరిత్రలో చదువుకునేవాళ్ళం, గుప్తుల యుగం స్వర్ణయుగం అని చెప్పేసి మన పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ రకంగా 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి ఆ కాలాన్ని నిజంగా కూడా స్వర్ణయుగంగా మనం కీర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మరణం జీర్ణించుకోలేక మరి 650 మంది మరి ఆ ప్రాణాలు తీసుకున్నారు, లేకపోతే చనిపోయారు ఆ బాధతో. అంటే భారతదేశంలో ఏ నాయకుడికి కూడా అంత పెద్ద ఎత్తున అంత స్మరించుకున్నటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లో లేరు అని చెప్పడం ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు అంటే నిజంగా తెలియనటువంటి, మన తరంలో తెలియనటువంటి నాయకుడు, ఆయన గురించి తెలియనటువంటి వ్యక్తి కూడా ఎవరో ఉండరు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి, పాదయాత్ర అంటే ఏంటో, ప్రజల యొక్క సమస్యల్ని ఎలా తెలుసుకోవాలా, మనం వాటిని ఎలాగా పరిష్కరించాలని ఆ సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆయన ద్వారా ప్రజలకు ఏం కావాలా, రైతులకు ఏం కావాలా, ప్రజలకు ఏం కావాలా అన్నీ కూడా ఆయన సమకూర్చినటువంటి వ్యక్తి. నిజంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆ రోజుల్లో చాలా మంది గుండె ఆపరేషన్ చేసుకోలేక, హార్ట్ ఆపరేషన్ చేసుకోలేక కొన్ని వేల మంది అలా ఉండిపోతే ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నిజంగా అందరూ కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా సర్జరీస్ చేయించుకుని ఈ రోజుని అప్పుడు చేయించినటువంటి సర్జరీస్ ఇప్పుడు కూడా
ఆరోగ్యవంతంగా తీసుకున్నటువంటి పరిస్థితులతో రాజశేఖర రెడ్డి గారు ఎంతో కష్టపడి మరి ఎన్నో విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి మరి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మరి ఆయన ఎంతగానో అభివృద్ధి చేసిన ఆయనకి గుర్తింపు లేకుండా మనం చేసాం. చాలా బాధాకరం అది ఆ విషయంలో. మరి ఎంతైనా మరి పేద ప్రజల్ని ఆయన ఎంతగానో బాగుపరచాలి, పేదరికం ఉండకూడదన్న ఈ రాష్ట్రాన్ని ఆయన చేసిన త్యాగాన్ని కూడా మనం మర్చిపోయి మరి వేరే విధాలుగా చాలామంది వెళ్ళిపోవడం బాధాకరం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, మనందరం పార్టీలో జాయిన్ అవ్వడం, మరి పార్టీ కోసం మరి ఆయన ఎంతో కష్టపడ్డారు కనుక రాజశేఖర రెడ్డి గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఓటమి ఎరిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. 4 సార్లు లోక్సభకు పోటీ చేసి 6 సార్లు శాసనసభకు పోటీ చేసి ప్రతిసారి విజయ పతాక ఎగరవేసిన మహానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కేవలం రాజకీయంలో ఉన్నది ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అంటే ఆయనకి ప్రజల్లో గుండెల్లో ఎంత పాతుకుపోయారో మీరందరూ కూడా ఆలోచించవచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇవాళ ప్రతి మధ్యతరగతి కుటుంబీకుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చదువుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరు కూడా రద్దు చేయలేరు. అటువంటి గొప్ప కార్యక్రమాలకి బీజం పోసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. పేదల గురించి ఏ రకంగా ఆలోచించారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఒక మనిషి పుట్టిన తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తారు. మనం చనిపోయినా కూడా ప్రజలకి ఏం చేసామో ఈ దేశానికి రాష్ట్రానికి ఏం చేసామన్నది గుర్తుండిపోయే విధంగా మరి రాజశేఖర రెడ్డి గారు అటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అందించడం జరిగింది. శిలను కూడా జలాలుగా మార్చి వ్యవసాయానికి నీరు ఇచ్చిన భగీరథుడు మరి రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ రోజున ధవళేశ్వరం ఆనకట్ట కట్టింది ఎవరంటే కాటన్ అని చెప్తారు. కానీ ఈ రోజున వ్యవసాయ పొలాలకు నీరిచ్చిన భగీరథుడు మరి రాజశేఖర రెడ్డి గారని మనం చెప్పుగా తప్పక మానదు. ఆనాడు ఆయన ఆరోగ్యశ్రీ తీసుకురావడం, అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి చిన్న స్థాయి అంటే రిక్షా కార్మికుడు కొడుకు కూడా కుటుంబంలో వ్యక్తులు కూడా ఇంజనీర్లుగా ఎదిగి ఈ రోజున అమెరికా కూడా వెళ్ళి వారి కుటుంబాల్లో మార్పులు తీసుకొచ్చినట్టు మహానేత. అటువంటి మహానేత మన నుండి దూరమైనా కూడా ఈరోజు అందరూ కూడా యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన గుర్తించుకున్నారంటే ఆయన చేసినటువంటి సేవల ఫలితం అని చెప్పి మేము తెలియజేస్తుంటూ రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా తరతరాలు ఆయన ప్రజల మనసుల్లో ఉండిపోయే వ్యక్తి. మహిళలకు ప్రత్యేకించి డ్వాక్రా పథకాల్లో ఆయన మరి 0 పావుల వడ్డీకే మరి ఆయన డబ్బులు ఇచ్చి మహిళలు లక్షాధికారులు చేసిన ఘనత మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారికే దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వజ్రోత్సవ వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారాం మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఆనాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారని, ఆయన అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్ బకాయిలను రద్దు చేసి రైతులకు మేలు చేయడంతో పాటు పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలందించి మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల, పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు చదివించే అవకాశాన్ని కల్పించి వారిని ఇంజనీర్లు, డాక్టర్లు చేసిన ఘనత రాజశేఖర రెడ్డిదేనని అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాసు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గృహాలను కూడా నిర్మించారని అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో సువర్ణ పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు తమ గుండెల్లో చిరస్థాయిగా నింపుకున్నారని అన్నారు.
కార్యక్రమంలో నాగకేశవబాబు, బోనం రవికుమార్, రామరాజు, చింత ఆదిశేషు, కొల్లు సత్యశ్రీనివాస్, సోడదాసి గంగయ్య, సోడదాసి సెల్వియా, పి రత్నమణి, ఏ మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు జయంతి చేసుకుంటున్నామంటే ఆయన గొప్ప మనిషి. కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్లోనే ఆయన చనిపోయడం మన బ్యాడ్ లక్. ఇవాళ ఇంకా కాంగ్రెస్ డెవలప్ అవ్వాలంటే ఆయన ఉంటే ఇంకా డెవలప్ అవ్వము. ఆయన కొడుకు వేరుపాటుగా రాజశేఖర రెడ్డి కొడుకని పెట్టి ఇలా 5 సంవత్సరాలు పాలించి ఇలా 11 సీట్లలోనే అయిపోయి ఇలా అదే కాంగ్రెస్లో ఉంటే మళ్ళీ ఇలా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. దాన్ని ఆయన కొడుకు కూడా బాధ్యత ఉందా, మనందరం కలిపి మళ్ళీ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారికి అదొక సింబలం, దేశంలోనే సింబలం. అటువంటి సింబలం మళ్ళీ మనం తీసుకురావాలని కాంగ్రెస్ తరఫున మన అందరం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వజ్రోత్సవాలను కూడా మన భీమవరంలోనే నిర్వహించాము. జయంతి సందర్భంగా భీమవరంలో ఈ రోజున మా ఆఫీస్లో కేక్ కట్ చేసి ఆయనకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు మన భారతదేశం ఏంటి ప్రపంచంలో కూడా ఎవరు మర్చిపోయారు. అందరి మనసుల్లో స్థిరస్థాయిగా ఎప్పుడు నిల్చుండే మనిషి, సొంత మనిషి. ఆయన కాలం చేసిన రోజున ప్రతి ఇంట్లో వాళ్ళ కుటుంబంలోనే ఒక మనిషి కోల్పోయినట్టు అందరూ ఫీల్ అయ్యి 1 సంవత్సరం వరకు కూడా ఆయన జ్ఞాపకాలతోటే చాలామంది ఉన్నారు. ఆయన ఎవరికైనా ఒంట్లో బాలేదంటే ఆయన సొంతంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అలాగే అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి అందరికీ రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక మంచి బహుత్తర పథకాన్ని తీసుకొచ్చి ఫస్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఆ పథకం జాతీయంగా అదే పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తం భారతదేశం అందరూ కూడా అదే అమలు చేస్తున్నారు. దానివల్ల ఎంతోమంది బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కూడా ఒక ధైర్యం, ఎవరైనా ఏదైనా వచ్చినట్టు మనకు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్న ధైర్యాన్ని నింపిన మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఘనంగా జరపాలని ఏఐసిసి పిలుపు మేరకు అలాగే పిసిసి పిలుపు మేరకు ఇక్కడ భీమవరం నడిబొడ్డులో పార్టీ ఆఫీస్ దగ్గర మరి రాజశేఖర రెడ్డి గారికి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అక్కేని సీతారాం గారు అలాగే మా జేఎస్ఆర్ గారు ఇక్కడ కార్యకర్తలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని తీసుకెళ్ళి ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి యొక్క ప్రతిష్టని దిగజార్చారు అని చెప్పడానికి కాంగ్రెస్ వాదిగా నేను చాలా సంకోచిస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవాన్ని కాపాడే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ 25వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, ప్రతి మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ స్వర్గీయ ప్రీతమ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా మన కాంగ్రెస్ శ్రేణులందరూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ శ్రేణులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చేసి ఎంతో అద్భుతంగా పరిపాలించారు. అలాగే షర్మిలమ్మ గారు కూడా రాబోయే 2029 నాటికి కాంగ్రెస్ శ్రేణులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మన రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పరిపాలన సాగిస్తారని ఈ పుట్టినరోజు సందర్భంగా మేమందరూ ఆలోచిస్తున్నాం. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ అండి. మరి ఆయన భారతదేశంలో కాంగ్రెస్ ఇంకా ఉండదేమో అనుకునే పరిస్థితుల్లో మన రాష్ట్రానికి చాలా త్యాగం చేసి ఆయన మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళారు. ఆయన తీసుకెళ్ళినటువంటి ప్రోగ్రామ్స్ గురించి ఆలోచన చేస్తే మరి బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేశారు. అంతే కదండి, 104, 198 ప్రవేశపెట్టింది ఈనాటి మన తెలుగుదేశం పార్టీ కాదండి, కాంగ్రెస్ పార్టీలోనే మన రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయ్యింది. పేదవాడి గుండె చప్పుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆకివీడు మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమావతి, జెడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్లు మోటుపల్లి గంగాధర్,
షేక్ రసూల్ బేబీ హుస్సేన్లు అన్నారు. ఆకివీడు వైసీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల సందర్భంగా వైఎస్ఆర్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ బ్యాంక్ చైర్మన్ కేసిరెడ్డి మురళి, వైస్ చైర్మన్లు పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్నాదేవి, జగ్గురోతి విజయ్ కుమార్, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, నిమ్మల నాగు, మన్నే లలితాదేవి, సావిత్రి, ఊడిగ శ్రీనితో పాటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయలేదు, అందరి మనసుల్లోని కూడా దేవుడే కొలువై ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన మన విద్యా వైద్యం మీద ఇప్పటికీ కూడా అందరూ ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోలేక ప్రతి ఒక్కరు ఎంతో మంది ఇబ్బంది పడేవారు పేద ప్రజలు. అలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ పెట్టిన మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిలోని కూడా అందరి గుండెల్లోని కూడా ఆయన బతికే ఉన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, ఆయన చేసిన విద్యా వైద్యం మీద చూపించే ప్రతి దానికి పేద బలహీన వర్గాలందరినీ కూడా ఆయన ముందుండి ఆయన చేసిన సేవల్ని మనందరం కూడా గుర్తించుకుంటున్నాం. అలాగే ఆయన ఇప్పుడు కూడా మన మనసుల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచి ఉండాలని కోరుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన స్వర్గస్థులైనప్పటికీ కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. వారు ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటంలో ప్రతిపక్ష నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి వ్యవసాయదారులు ఈ రాష్ట్రానికి ముఖ్య ఆధారమైనటువంటి వ్యవసాయాన్ని ఎలాగా పండగ చేసి రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మాణం చేసి ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేటప్పటికి పోలవరం ప్రాజెక్టుని ఆయన ఎన్నో సంవత్సరాలుగా మరి అమలు నోచుకున్న ప్రాజెక్టుని ఆయన ప్రారంభించి మరి ఆయన కాలువలు తవ్వి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వారి యొక్క అడుగుజాడలో వారు ఏదైతే ఆశయ సాధన కోసం ముందుకెళ్లారో దానికి అనుగుణంగా దాన్ని బలపరుస్తూ మీ అందరూ ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ ఆయన ఆశయ సాధన పనిచేయాలి, ఆయన ఆశయం కృషి చేసి ఇప్పుడు కూడా మహానేతల్ని మరింత గొప్పగా కీర్తి ప్రదర్శనలు పొందేలాగా మనం మరి స్మరించుకుంటూ ఏ కార్యక్రమం చేసినా ఘనంగా చేయడానికి మనందరం కూడా ఇదే విధంగా మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఘనమైన నివాళులు అర్పించడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ నిరుపేదలకి, మధ్యతరగతి వారికి ఈ పథకాలంటూ రూపకల్పన చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రింబర్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ అనేక పథకాలు రచించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ కారణంగా ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో నిలిచిపోయిన మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా మరి వారు చేసినటువంటి పేద ప్రజలకి వారు చేసినటువంటి సేవలు కానీ, వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది హృదయాల్లో గుండె ఆపరేషన్లు కానీ ఇతరత్ర ఆపరేషన్లు చేసి ఎన్నో కుటుంబాలను నిలిపినటువంటి గొప్ప మహనీయుడు రాజశేఖర రెడ్డి. ఎవరు డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వైద్యం చేయించుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి పథకాలను పెట్టారు. అలాంటి మంచి పనులు చేసినటువంటి మహానేతలు ఈ రోజు ఈ రకంగా మనందరం కూడా వారిని స్మరించుకోవటం నిజంగా ఆనందదాయకం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఆకివీడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. అలాగే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు. అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. వారి యొక్క ఆశయ సాధన కోసం వారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి వారి యొక్క ఆశయ సాధన కోసం గత 5 సంవత్సరాలుగా సుపరిపాలన అందించడం జరిగింది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనం ఎప్పుడు కూడా చిరస్మరణీయులుగా గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వారి యొక్క జయంతి ఉత్సవాలను ఈ రోజున రాష్ట్రమే కాకుండా దేశం అంతటా కూడా అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా చేసుకుంటున్నారండి. వారి యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా చాటుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎన్ఆర్ కళాశాలలో బీఎస్సీ బీజెడ్సీ చదివిన ఎన్ రత్నశ్రీ ఇటీవల విడుదలైన ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ జువాలజీ విభాగంలో 4వ ర్యాంక్ సాధించినట్లు ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు మాట్లాడుతూ రత్నశ్రీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని అభినందించారు.
అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు, పరిపాలనాధికారి పి రామకృష్ణంరాజు, జువాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఉషారాణి, బోటనీ విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న కుమారి, కెమిస్ట్రీ విభాగాధిపతి ఎస్ అనిల్ దేవ్, డాక్టర్ పద్మజలు ర్యాంకు సాధించిన రత్నశ్రీని అభినందించారు. ఈరోజు కాలేజీలో చదువుకున్న విద్యార్థిని ఎన్ రత్నశ్రీ మన స్టూడెంట్ మన ఏపీ పీజీ సెట్ జువాలజీలో 4వ ర్యాంక్ రావటం నిజంగా చాలా అభినందనీయమైన విషయం. ఇది నిజంగా ఈ కాలేజీకి, జేఎన్ఆర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి చాలా గర్వకారణం. అంతేకాకుండా ఈ అమ్మాయికి ఇంకా మంచి స్కోర్లు, ఉత్తీలో కూడా మంచి స్కోర్లు సాధించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ, ఈ సంవత్సరం జరిగిన పీజీ ఎంట్రన్స్ లో మన కళాశాల నుంచి జువాలజీ చదివిన రత్నశ్రీ అనే విద్యార్థిని 4th ర్యాంకు సాధించింది. ఈ 4th ర్యాంక్ సాధించడానికి ఆ డిపార్ట్మెంటు, అధ్యాపక సిబ్బంది కృషి, అలాగే మేనేజ్మెంట్ వారి సహకారంతో ఆ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఎల్లవేళ విద్యార్థుల్ని వాళ్ళ అభివృద్ధికి ఎల్లవేళ మేనేజ్మెంట్ సహాయపడుతుందని ఆ అమ్మాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎన్ రత్నశ్రీ 21 అడ్మిటెడ్ బ్యాచ్ బీజెడ్సీ గ్రూప్ లో చేరినటువంటి అమ్మాయికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ మధ్య కాలంలో కండక్ట్ చేసినటువంటి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లో జువాలజీలో 4th ర్యాంక్ సాధించింది. ఆ అమ్మాయి కృషి, పట్టుదల గురించి చెప్పాల్సి వస్తే ఆ అమ్మాయిని నేనైతే ఒక బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా చెప్పగలను. ఎన్ రత్నశ్రీ అనేటువంటి అమ్మాయి కళాశాలలో బీఎస్సీ బీజెడ్సీ గ్రూప్లో జాయిన్ అవ్వడం, ఈ 3 సంవత్సరాల్లోనూ కూడా అమ్మాయి ఒక ఉత్తమ విద్యార్థినిగా తమ ఈ విద్యను పూర్తి గావించుకుని అన్ని పరీక్షల్లోనూ కూడా చాలా అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులై ఈ మధ్యన 2024 సంవత్సరానికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు ఏపీ పీజీ సెట్ అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అందులో ఈ అమ్మాయి జువాలజీ సబ్జెక్ట్ కింద స్టేట్ 4th ర్యాంకు సంపాదించడం అనేది చాలా. ఈ ర్యాంక్ ఎవరికైతే వచ్చిన వాళ్ళకి యూనివర్సిటీ అప్పుడు ఆ అమ్మాయి అప్లై చేసుకుంటే మన స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీకి అప్లై చేసినప్పటికీ కూడా అమ్మాయి సీట్ వస్తుంది. ఆ అమ్మాయి ఒక్క పైసా ఫీజు కట్టక్కర్లేదు. ఇంకేదంటే యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఈ అమ్మాయి ఎక్కడ ₹1 ఫీజు కట్టకుండా ఆ అమ్మాయి తనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ప్రతి పౌర్ణమి రోజున అరుణాచలం యాత్ర స్పెషల్ బస్సులు భీమవరం బస్టాండ్ నుంచి సర్వీసులు అందిస్తున్నామని భీమవరం డిపో మేనేజర్ పిఎన్వీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. సోమవారం డిపోలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 4 నెలల పాటు స్పెషల్ సర్వీసులు నడపబడుతున్నాయని, 5 పుణ్యక్షేత్రాలకు ఈ ఆర్టీసీ సర్వీసులు ఉన్నాయని, జులై 19, ఆగస్టు 17, సెప్టెంబర్ 16, అక్టోబర్ 15 తేదీల్లో భీమవరం డిపో నుంచి రాత్రి 7 గంటలకు ఈ సర్వీసులు ఉంటాయని అన్నారు. రాత్రి 7 గంటలకు భీమవరం బయలుదేరి మరుసటి రోజు ఉదయం శ్రీకాళహస్తి, పంచభూత లింగక్షేత్రం, మధ్యాహ్నం కాణిపాకం విఘ్నేశ్వర స్వామి దర్శనం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, అనంతరం అరుణాచలం, శ్రీపురం, కంచి కామాక్షి అమ్మవారి దర్శనంలోని పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుని భీమవరం చేరుకుంటామని అన్నారు. టికెట్ ధర 3000 అని, రిజర్వేషన్ కోసం 9660899036 9866581333లకు సంప్రదించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ఐవీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీఎస్ఆర్ ఆంజనేయులు, జీవీఆర్ రావు, రాసాబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, అరుణాచలం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి శైవ క్షేత్రం. పంచభూతాల లింగాల్లో ఒకటైనటువంటి అగ్నిలింగం కొలువైనటువంటి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పౌర్ణమి నాడు గిరి ప్రదర్శన చేస్తే అత్యంత పుణ్యదాయకమని, ఫలప్రదమని చెప్పేసి భక్తుల విశ్వాసం. మరి అటువంటి అరుణాచలానికి నేరుగా ఇక్కడి నుంచి భీమవరం నుంచి బస్సులు లేవు, లేదా వేరే సౌకర్యం కూడా లేదు. అందుకని అరుణాచల క్షేత్రానికి దారిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, సిరిపురం, అరుణాచలం, తర్వాత కంచి, దారిలో తిరుత్తణి, ఈ 5 క్షేత్రాలకి అత్యంత నామమాత్రంతో అంటే 3000 రూపాయల ఛార్జీతో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఇది ఈ నెల 19వ తారీఖు నాడు బయలుదేరుతుంది.
బయలుదేరితే 21వ తారీఖు నాడు పౌర్ణమి నాటికి అక్కడికి అరుణాచలం చేరుతుంది. ఈ నెల యొక్క విశిష్టత ఏంటంటే గురు పౌర్ణమి కూడా ఈ నెల కాబట్టి అత్యంత పవిత్రంగా భావిస్తారు దీని భక్తులు. ఇదే కాకుండా ఈ ఛార్జీ కాకుండా అక్కడ మనకి ఫ్రెష్ అవటానికి మిగతా వాటికి కూడా వస్తువులు చూపించడం జరుగుతుంది నామమాత్ర రుసుములతో. అది భక్తులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కనటువంటి అవకాశంగా భావిస్తున్నారు. ఇది 2+2 సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సులు ఏర్పాటు చేయడం అయింది. మన డిపో కొత్త బస్సులు కూడా వచ్చినాయి, ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని భీమవరం డిపో యొక్క ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.